చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మీకు నేను ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటండి? ఒక కథ. ఎవరి కథ అంటారా? ఒక తండ్రి మరియు కుమారుని కథ. ఎవరండి? ఒక తండ్రి మరియు ఆ తండ్రి యొక్క కొడుకు, ఒక తండ్రి మరియు కుమారుని కథను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ఎ స్టోరీ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక ఎకరం పొలం ఉందండి. ఆ ఎకరం పొలాన్నే ఆయన అందులోనే వ్యవసాయం చేసుకుంటూ, అందులోనే పంటలై పండించుకుంటూ తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. తన భార్యను, ఉన్న కొడుకును కూడా ఆ సంపాదనతోనే ఆ రైతు లేదా ఆ తండ్రి పోషిస్తూ ఉన్నాడండి. ఎవరైతే ఈ రైతు కొడుకున్నాడో ఆ కుమారుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా చదువుతున్నాడు. చాలా ఎక్సలెంట్. హీ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ స్కిల్ ఇన్ అకాడమిక్స్. 5th క్లాస్లో, 6th క్లాస్లో, 7thలో, 8thలో, 9thలో అన్ని ఫస్ట్ ర్యాంకులేనండి. బ్రహ్మాండంగా చదువుతున్నాడు. 10th క్లాస్లో కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్లో కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయండి. ఆ రైతుతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు కానీ, కొంతమంది మాస్టర్లు కానీ ఏమంటున్నారంటే, అయ్యా, మీ కొడుకు బ్రహ్మాండంగా చదువుతున్నాడు, మీరు కొంచెం కష్టపడి చదివిస్తే గొప్ప ప్రయోజకుడు అవుతాడు, మీ కుటుంబానికే గొప్ప పేరు తీసుకొస్తాడయ్యా అని చెప్పి ఇక తండ్రితో లేదా రైతుతో చెప్పారండి. పాపం ఈ తండ్రికి కూడా ఎంతో ఆశ ఉంది. నా ఒక్కగానొక్క కుమారుణ్ణి గొప్పగా చదివించాలి, గొప్ప ప్రయోజకుడిని చేయాలని చెప్పి రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉండేవాడండి. ఎలాగైనా తన కొడుకుని గొప్ప చదువు చదివించాలని చెప్పి తన కొడుకుకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రైతుకున్న ఆ ఎకరంలో అరెకరం అమ్మి కొడుకుని మొత్తానికైతే కాలేజీకి పంపించాడండి. సో కొడుకు కూడా చక్కగా కాలేజీలో జాయిన్ అయ్యాడు. మొదటి సంవత్సరం మళ్ళీ బ్రహ్మాండంగా చదివాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కొడుక్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తూ ఉండేవాడండి. కానీ ఈ కొడుకు మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం వచ్చేటప్పటి నుంచి చెడు స్నేహాల వల్ల, చెడ్డ సహవాసాల వల్ల తన యొక్క స్టడీస్ అంతటిని కూడా పక్కన పెట్టేశాడండి. ఎడ్యుకేషన్ అంతటిని కూడా పాడు చేసుకున్నాడు. పాడు చేసుకోవడంతో పాటు ఎన్నో అలవాట్లు కూడా చేసుకున్నాడండి. తాగుడు, సిగరెట్టు, ఏమండి, అమ్మాయిలతో తిరగడం, ఇంకా ఇలాంటివి అలా చేసుకుంటూ వస్తున్నాడండి. చాలా అలవాట్లు చేసేసుకున్నాడు. ప్రతి నెల తండ్రికి ఫోన్ చేయడం, తండ్రితో నాకు డబ్బులు కావాలి, నేను ట్యూషన్ ఫీజు కట్టాలి, లేకపోతే నేను ఆ కోర్స్ నేర్చుకోవాలి, ఆ పుస్తకం చదవాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రతి నెల డబ్బులు వేయించుకుంటూ ఉండేవాడండి. పాపం తండ్రికి ఇవన్నీ తెలియదు కదా. ప్రతి నెల రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ ఆ రైతు కష్టపడి ఆ డబ్బుని కొడుక్కి వేస్తూ వచ్చాడు. కొడుకేమో ఆ డబ్బులతో జల్సాలు చేసుకోవడం, తాగడము, తిరగడం లాంటివి చేస్తూ వచ్చాడండి. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ప్రతి నెలలాగే కొడుకు ఏం చేశాడంటే, నాన్న నాకు డబ్బులు కావాలి, ఈసారి నువ్వు పంపే డబ్బుల కంటే 2 రెట్లు ఎక్కువ కావాలని చెప్పి కొడుకు అడిగాడండి. తండ్రి ఎందుకయ్యానంటే, అన్నీ నీకు చెప్పాలా, నీకు చెప్పిన అర్థమవుతాయా, ఇక నేను ఫీజులు కట్టాలి, నాకు పంపించని చెప్పి ఆ కొడుకు అంటాడు. సరేనయ్యా అని చెప్పి పాపం రైతు ఏం చేస్తాడంటే, అప్పటికే డబ్బంతా అయిపోతుంది, ఇంట్లో ఉన్న ఏదో కాస్త బంగారం ఉంటే ఆ బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టి మొత్తానికి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి కుమారుడు అడిగినంత డబ్బును కొడుక్కేస్తాడండి. ఫోన్ చేసి చెప్తాడు,
నాయనా చూడు డబ్బులు వేసాను నీకు అని చెప్పి. కొడుకు సర్లే అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేస్తాడు. తీరా ఫోన్ కట్ అయిపోయింది అనుకుంటాడు, కానీ ఫోన్ కట్ అవ్వలా. ఫోన్ ఏమైందండి? కట్ అవ్వలేదు. అప్పటికి ఈ కొడుకు తన స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడండి. మందు తాగుతున్నాడు. పక్కనే ఒక స్నేహితుడు అడుగుతున్నాడు, ఒరే మీ తండ్రి ఎంతో కష్టపడి నీకు డబ్బులు వేస్తున్నాడు కదా, ఈ రకంగా నీ తండ్రిని మోసం చేయడం తప్పు కదరా అని అంటే, ఏంట్రా తప్పు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా తండ్రి ఒక ఎర్రోడు, మా నాన్న ఒక పిచ్చోడు, ఎంతసేపు పని 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 అని కష్టపడుతూనే ఉంటాడు. రైతు ఏమీ తెలియదు, కష్టపడడం తప్ప. నేను అలా కాదు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతా, తాగుతా, నా ఇష్టం. అతను పిచ్చోడు, అలాగే కష్టపడతా ఉంటాడు, డబ్బులు వేస్తూ ఉంటాడు. కానీ నేను తింగరోడిని కాదు, నేను తెలివైనోడిని. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవాలో నా జల్సాలకి నాకు బాగా తెలుసు, నీకెందుకురా అని చెప్పి ఆ స్నేహితుడితో కొడుకు మాట్లాడుతుంటాడండి. ఈ మాటలన్నింటినీ ఫోన్లో తండ్రి వింటూ ఉంటాడు. ఇంకా ఇష్టానుసారంగా కొడుకు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ కూడా తండ్రి ఫోన్లో వింటూ ఉంటాడండి. ఆ వింటున్నప్పుడు తండ్రి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోతాడండి. ఏం చేయాలో అర్థం కాదు తండ్రికి. చిన్నప్పటి నుంచి కన్నటువంటి కలలన్నీ, ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయని చెప్పి గుండెలు బాదుకుని ఏడుస్తాడండి. గుండెలు బాదుకుని ఏడుస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి కొడుక్కి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి. ఫోన్ ఎత్తి ఎవరని అడిగితే, మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది, కాబట్టి మీరు వెంటనే హాస్పిటల్కి రావాలని చెప్పి కొడుక్కి హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తారండి. ఏడుస్తూ హాస్పిటల్ దగ్గరికి కొడుకు వెళ్ళి తండ్రిని చూస్తాడు. ఈ కథలో ఉన్నటువంటి తండ్రి ఎవరో కాదండి, మనం ఆరాధిస్తున్నటువంటి మన పరలోకపు తండ్రి. సరిగ్గా ఇలాగే మన పరలోకపు తండ్రి కూడా జరిగింది. మీకు తెలుసా అండి? మన పరలోకపు తండ్రికి కూడా ఇలాగే జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చదువుకుంటే, జెనసిస్ చాప్టర్ 6 verse 5 and 6 మనం చదువుకుందామండి. చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకంటే అండి నొచ్చుకున్నాడు దేవుడు? చెట్టును సృష్టించినందుక, నదిని ప్రవహించినందుక, ఒక శిఖరాన్ని ఆయన ఏర్పరిచినందుక, నీళ్లలో చేపలను సృష్టించినందుక, పశుపక్షాదులను సృష్టించినందుక కాదు, ఒక మానవుణ్ణి సృష్టించినందుకు. ఇంగ్లీష్ బైబిల్ ఈ రకంగా రాయబడిందండి. ద లార్డ్ రిగ్రెటెడ్ దట్ హీ హ్యాడ్ మేడ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ఎర్త్ అండ్ హిస్ హార్ట్ వాస్ డీప్లీ ట్రబుల్డ్. ఏంటండి? హిస్ హార్ట్ వాస్ డీప్లీ ట్రబుల్డ్. తన హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. ఆనాడు లూసిఫర్ అనేవాడు దేవునిపై తిరగబడినప్పుడు ఆయన నొచ్చుకోలేదు హృదయంలో. ఆయన సృష్టించిన దేవదూతల్లో 3/3 1/3 దేవదూతలు లూసిఫర్తో పాటు వెళ్ళిపోతే దేవుడు తన హృదయంలో నొచ్చుకోలేదు. కానీ తన స్వరూపంలో ఒక మానవుణ్ణి సృష్టించినందుకు, తన చేతులతో తన స్వహస్తాలతో మన్నుల నుండి మానవుణ్ణి సృష్టించినందుకు, వాడి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదినందుకు, ఒక మనిషిని పుట్టించినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడండి. ఇదే జరిగింది మన పరలోకపు తండ్రికి. ఏమండి? చాలా గొప్ప విషయం కదా. మనుషులందరూ కలిసి దేవుడికి గొప్ప బహుమానం ఇచ్చారు కదండి. వెరీ గ్రేట్ గిఫ్ట్. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు.
ఈరోజు మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నామంటే, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం మాట్లాడే ప్రతి అబద్ధం, మనం చేసే ప్రతి మోసం, ప్రతి కుట్ర, ప్రతి అపవిత్రమైన కార్యము, ప్రతిదాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మీరు మనిషి ఎంతో రహస్యంగా చీకట్లో తాను చేశాను ఎవరో చూడట్లేదు కదా అని అనుకుంటున్నాడు, కానీ సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనమండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు సమస్తాన్ని చూస్తున్నాయి. ఒక మనిషి మాట్లాడేటువంటి ప్రతి అబద్ధపు మాటను ఆయన చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు. ఆ ఒక మనిషి చేసే దుర్మార్గమైన, హేయమైన, నీచమైన పనులన్నింటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన తన హృదయంలో నొచ్చుకుంటున్నాడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో కూడా దీని గురించి రాయబడింది. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాడి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తూ వస్తున్నాడు, ఆయన గమనిస్తూ వస్తున్నాడు. చీకట్లో మనం చేసేస్తాము, అయిపోయింది మనం అనుకుంటున్నాం, కానీ ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఏమంటే కొద్ది నిమిషాలు మనం పరలోకం వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది పక్కన పెడితే, మనల్ని సృష్టించినటువంటి మన పరలోకపు తండ్రి మన వల్ల ఎంత బాధపడుతున్నాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఒక బిడ్డ భూమి మీదకి రావాలంటే తల్లి తన కడుపులో 9 నెలలు మోయాలి. ప్రయాస కాదండి, అది ఎంతో ప్రయాస. 9 నెలలు నిండిన తర్వాత ఆ తల్లి నేను బ్రతుకుతానా బ్రతకనా అని కూడా చెప్పలేదు. అంత కష్టంలో ఒక కుమారుణ్ణి కంటది. కానీ మన పరలోకపు తండ్రి ఈ భూమి సృష్టింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని ఏర్పరిచాడు. అలాంటి ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు. కోటి ఆశలతో ఆయన మనల్ని భూమి మీదకి తీసుకొస్తే, ఈ భూ సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం దేవుణ్ణి ఎంతగా దుఃఖపరుస్తున్నామనేది ఒక్కసారి మనం ఆలోచించాలండి. బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో దేవుడు యోబుని గురించి అపవాదితో ఎంతో గొప్పగా చెప్తాడండి కదండి. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక కొడుకుని గురించి చెప్పుకున్నట్లుగా యోబుని గురించి ఎంతో గొప్పగా ఆయన మాట్లాడతాడు. యోబు గ్రంథంలో ఆ మాట ఉంటుంది, మనం చదువుకుందామంటే మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. ఏమండి, ఈ మాటల్ని ఏదో నార్మల్గా మనం చదివాం, కానీ దేవుడు మాత్రం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడండి. అది ఎలాంటి ఆనందమో తెలుసా అండి? ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారుడు ప్రయోజకుడైనప్పుడు, గొప్పవాడైనప్పుడు ఆ తండ్రికి ఎంత ఆనందం కలుగుతుందో, ఆ తండ్రికి ఎంత సంతోషం కలుగుతుందో, అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని ఇక్కడ దేవుడు వ్యక్తపరుస్తాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. అదిగో ఏ అపవాది, యోబుని చూసావా? నా కుమారుని చూసావా? అతని నీతిని చూసావా? ఎంత గొప్పవాడు చూసావా అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఒకసారి 2 సార్లు చెప్పుకుంటాడండి దేవుడు. ఈరోజు దేవుడు నీ గురించి అలా గొప్పగా చెప్పుకునేలా నువ్వు జీవిస్తున్నావా అనేటువంటి ప్రశ్నను నువ్వు వేసుకోవాలి, మనందరం వేసుకోవాలండి. ఈరోజు దేవుడు యోబు గురించి ఎంత గొప్పగా చెప్పాడో, నా గురించి కూడా అంత గొప్పగా దేవుడు చెప్పాడు అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏమండి, ఏది నన్ను పాడు చేస్తుంది, ఏది నన్ను చెరుపుతుంది, ఏది నన్ను అపవిత్రపరుస్తుంది,
నాలో ఉన్నటువంటి ఏది తండ్రిని దుఃఖపరుస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు మనిషి ఎలా తయారయ్యాడంటే చీకటి క్రియలు, డబ్బు కోసమో, అధికారం కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో చీకటి క్రియలు జరిగిస్తున్నాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాడండి. ఎందుకు? వై? మనం నిజంగా యథార్థంగా జీవిస్తే దేవుడు సమస్తాన్ని మన కాళ్ళ కింద పెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుడు ఆదామును సృష్టించి ఆదాముని దేవుడు ఎక్కడ పెట్టాడండి? అన్నిటికంటే పైన పెట్టాడు. హల్లెలూయా. అది దేవుడు మనిషికిచ్చిన విలువ. ఈరోజు మనం దేవునికే విలువిస్తున్నాం. మనం దేవుని వాక్యానికి మనం ఏం విలువిస్తున్నామండి? ఏమంటే చివరిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నాను, ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, హూ ఆర్ యూ? నువ్వెవరు? ఇదే ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే ఇదే ప్రశ్నని మోషే దేవుణ్ణి అడిగాడు. ఏంటండి? ఏ ప్రశ్నను? హూ ఆర్ యూ? ఇదే ప్రశ్నని మోషే దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు ఆ ప్రశ్నకు సమాధానం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అడువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయిలుతో చెప్పవలనెను. హూ ఆర్ యూ అని మోషే అడిగిన ప్రశ్నకు దేవుడు ఎంతో సూటిగా, ఎంతో స్పష్టంగా ఆయన చెప్పినటువంటి జవాబండి ఇది. ఈరోజు ఇదే ప్రశ్నను నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఎలా తెలుసుకోవాలని నేను ఎవరినో అని అంటే కొన్ని విషయాలు మీకు చెప్తానండి, కొన్ని సూత్రాలు. మనం ఎవరో తెలుసుకోవాలి అని అంటే, ముందుగా నిన్ను ప్రపంచం చూడనప్పుడు, లేదా నిన్ను ఎవ్వరూ చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అదే నువ్వు. ఏంటండి? నన్ను లేదా మనల్ని ప్రపంచం చూడట్లేదు, లేదా నన్ను ఎవ్వరూ చూడట్లేదని అనుకున్నప్పుడు మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో అదే నువ్వు. మొదటిది. రెండోది, నీకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు అనేదే నువ్వు. ఇది రెండవదండి. మూడవదిగా నేను చెప్తున్నాను, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక పురుషుడు అవ్వచ్చు, ఒక నిస్సహాయ స్థితిలో నీ తలుపు తట్టి నీ సహాయం అడిగినప్పుడు నీవు కలిగినటువంటి ఆలోచనలు, నువ్వు చేసేటువంటి క్రియలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నీ ప్రవర్తన ఏమై ఉందో అదే నువ్వు. ఈరోజు ఎవరో నేను చెప్పట్లా, హూ ఆర్ యూ అని మాత్రం నేను ప్రశ్నిస్తున్నాను. ఎలా తెలుసుకోవచ్చో కొన్ని సూత్రాలు నేను చెప్పాను. ఆ ప్రశ్నకు మీరే సమాధానం తెచ్చుకోండి. ఈరోజు నిజంగా మన జీవితం దేవుణ్ణి ఆయాసపరిచేలా ఉందా? దేవుని హృదయాన్ని నొప్పించేలా ఉందా? లేదా ఆయన హృదయాన్ని సంతోషపెట్టేలా ఉందా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు దుఃఖాన్ని కలిగించకుండా ఆయన్ని సంతోషపరిచే విధంగా మనందరం జీవించడం అనేది అది ఎంతో గొప్ప ఆశీర్వాదం నేను అంటానండి. కాబట్టి ఒక్కటి నేను కోరుకునేది, మనము ఏదేదో గొప్పవి చెయ్యక్కర్లేదండి. దేవుడు మనకి ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని మనం అటక మీద, తలగడ కిందో ఎక్కడో మూల పెట్టకుండా దాన్ని మన హృదయంలో పెట్టుకుని మనం జీవించగలిగితే మన జీవితంలో మనం దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. మన చుట్టూ ఉన్నవారికి మన వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ కోసం మనం చక్కగా ప్రార్థన చేయగలిగితే, వాళ్ళ మేలు మనం కోరేవారమైతే మనకి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా జీవించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ రోజుకు బైబిల్ రీడింగ్లో భాగంగా సామెతల గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం.